ఓం సత్యమం అండి. ఓం సత్యమం. కమాల్ మనము సంఘర్షం సంవాదం అంతరంగ మాటలతో మనం మాట్లాడుకుంటాం కదండి. ఇండియా కమాన్ ఇండియా మదర్ ఇండియా. మనము మేరా మహాన్ ప్రియ మా ఛాయలము సాయలము. ఛాయ అంటే ఆ అంబ్రెలా గొడుగులు. సాయలం అంటే మనము సహాయకులము, ఈ భూమిని రక్షించే మనం భక్తులము, బిడ్డలము, రక్షక భటులము అంత మనమే ఆ అమ్మకి. అవునా కదండి. నాడు బాబూజీ, మహాత్మా గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్జీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ, ఈ ముగ్గురినే మనం తీసుకుంటామండి. అందులో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నారు. ఏంటి మరి ఎందరో మహనీయులు ఉన్నారు, లేరని కాదు. కాకపోతే 1946, 1947 మనకి స్వతంత్రం వచ్చిన ఆ సంవత్సరాలు అన్నమాట. 46 అంటే పాకిస్తాను, 47 అంటే హిందుస్థాన్. నాడు ఎలక్షన్ గెలుపు కోసమని పోటీలు అయ్యాయి. అప్పుడు ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్జీ సాబ్, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ గారికి ఇద్దరికి పోటీలు అవుతాయి. అప్పుడు 10 రాజకీయ నాయకులే ఉండేవారు. ఆ 10లో 12 సీట్లు ఓటేసి ఎన్నుకున్నారు. ఎవరికి? సర్దార్ వల్లభాయ్ పటేల్జీ సాబ్ గారికి. పండిత్ జవహర్లాల్ నెహ్రూజీకి 0 అక్కడ ఒక ఓటు కూడా రాలేదు. ఆ 10లో ఆ 3 ఎవరు, ఆ 3 ఎవరు మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఏ మీడియా ప్రెస్ రిపోర్టర్లకు ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. ఈ లోక్ సమర్పిత మీడియా, ఇండియన్ బ్లూ హాటో, ఓం సత్యమం యూట్యూబ్ ఛానల్ వరకే తెలిసింది. ఎస్, ఆ 3 ఎవరు? ఈ సత్యమైన మాటలు. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సాబ్ గారికి ప్రధానమంత్రిజీ పదవి ఇవ్వకుండా మహాత్మా గాంధీజీ గారు గౌరవించి మన హిందుస్థాన్కి గృహమంత్రిజీగా పదవిచ్చారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూజీకి ప్రధానమంత్రిజీగా చేశారు. ఎందుకు చేశారు? అదే అంతరంగ మాటలు. ఆ పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ కుటుంబంలోనే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఉంది. ఇది సత్యం.